ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఒక రెండు ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒకటి గోరంట్ల మాధవ్ గారిది. ఈ గోరంట్ల మాధవ్ గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అవతల పక్క బాధితురాలు ఎవరో తెలియదు, అవతల పక్క ఏం జరిగిందో ఎవరికి తెలియదు. నెల 15 రోజులండి. 9 o'clock డిబేటు, 9 to 9:30 అదే డిబేటు, 7 to 8 o'clock అదే డిబేటు, టాప్ స్టోరీ అదే డిబేటు, 10 గంటలకి అదే డిబేటు. నెల 15 రోజులు. ఇంకా దురదృష్టం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొన్న కూడా అదే డిబేటు మళ్ళీ పెట్టారు. ఎవరు? సాంబశివరావు గారని మూర్తి గారు. నేను అడుగుతున్నా, మూర్తి గారు, మీకు జరిగినప్పుడేమో ఒక పద్ధతి, మిగతా వాళ్ళకి జరిగినప్పుడేమో ఇంకొక పద్ధతి. అంటే మీకు జరిగినప్పుడు ఆత్మీయత, అనురాగం, బంధం, బంధుత్వాలు. మిగతా వాళ్ళకి జరిగినప్పుడేమో కామం, క్రోధం, రోషం. మిగతా వాళ్ళకేమో కామం, మీకేమో బంధం. మిగతా వాళ్ళకేమో కోరిక, మీకేమో బంధుత్వం. మిగతా వాళ్ళతోనేమో వ్యభిచారం, మీరు చేస్తేనేమో స్నేహం. భలే ఉందండి. గోరంట్ల మాధవ్ గారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమా? కాదండి. ఆయన వీడియో కాల్ మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమా? మరి ఎట్లా సార్ 250 డిబేట్లు పెట్టారు ఒకే అంశం మీద? భారతదేశ చరిత్రలోనంట మోస్ట్ ట్రెండింగ్ వీడియో అయిందంట అది. బిఆర్కే నాయుడు గారు ఆయన బీట్ చేశారు, చూడండి ఒకసారి. మీ చైర్మన్ గారు ఆయన బీట్ చేసి ప్రపంచంలోనే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయినారు. ఈయన వెళ్ళటం కాకుండా వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు ట్రెండింగ్లోకి. ఆయన పవిత్ర కార్యాలయం గురించి దుర్మార్గంగా నెటిజన్లు మాట్లాడుకునే పరిస్థితికి తీసుకొచ్చిన. ఈయన టీటీడీ చైర్మన్ అంటే టీటీడీని తప్పు పడుతున్నట్టు కాదు, ఈయన టీటీడీ చైర్మన్ ఇలా చేశాడు అంట అని నార్త్ ఇండియన్స్ అందరూ కూడా సిగ్గుపడి. నాకు 2-3 జడ్జిలు ఉన్నారు తెలిసిన వాళ్ళు నార్త్ ఇండియాలో. ఆ నార్త్ ఇండియన్స్ ఇంతకుముందు నేను న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ దర్శనంకి వచ్చినప్పుడు కొంచెం దర్శనం ఇప్పించిన వాళ్ళకి. వాళ్ళు నిన్న కాల్ చేసి అడుగుతున్నాడు, హూ ఈస్ దిస్ గై యాజ్ అ రొమాంటిక్ గై అని. వాట్ ఈజ్ హిజ్ ఏజ్ అంటే 75 ఏళ్ళు ఉంటాయంటే, ఓ హౌ రొమాంటిక్ హీ ఈజ్ అంటున్నారు వాళ్ళు. నార్త్ ఇండియన్స్ ఫోన్ చేసి, అంటే మన ఖ్యాతి ఎక్కడికి తీసుకెళ్లారు అంటే మీ చైర్మన్ గారు నార్త్ ఇండియాని ట్రావెల్ చేసేసారు. ఇది అల్టిమేట్గా ఇది ఎక్కడ ల్యాండ్ అవుతుంది? ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ల్యాండ్ అవుతుంది. ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ల్యాండ్ అయ్యేటువంటి అంశం మీద ప్రభుత్వం స్పందించకపోతే ఎట్లా? ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఇది విమర్శించేటువంటి అంశం కాదు. తప్పు జరిగింది, తప్పును సరిదిద్దుకోండి. దాన్ని వెనకేసుకొస్తే ఎట్లా? డీప్ వీడియోలని ఒకళ్ళు, మార్ఫింగ్ వీడియోలని ఒకళ్ళు, ఇదేదో A1 వీడియోలని, AI టెక్నాలజీ అని ఒకళ్ళు. అది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఆత్మీయంగా కౌగిలించుకున్నప్పుడు అంటే ఎవరూ లేకుండా ఆత్మీయంగా కౌగిలించుకుంటారంట. నైటీ వేసుకునంట ఆ రూమ్లో నుంచి వద్దంట. ఈయన చేయి గడుక్కోలేకపోతే అంటే ఈయనకి చేయి గడుగుతుందంట. ఈయనకి కౌగిలించుకొని ముందుకు పక్కకు తీసుకొని వెళ్తే అది ఆత్మీయత, అనురాగం, బంధం, బంధుత్వం. అది మేము వినాలి, మీరు చెప్పాలి. కొంచెం నోటి శుద్ధి ఉండాలండి మూర్తి గారు మాట్లాడేటప్పుడు.